వెల్కమ్ టు 20 టీవీ న్యూస్. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ న్యూఢిల్లీ ఐఎఫ్డబ్ల్యూజే నిన్నటి నుండి జాతీయ వ్యాప్త కార్యవర్గం సమావేశం మధ్యప్రదేశ్ అమర్కాంట్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి నిన్న వేదిక మీద నుంచి జాతీయ అధ్యక్షులు అవధేష్ భార్గవ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని పలు డిమాండ్లు చేయడం జరిగింది. ఈ విషయాలు వివరించడానికి మనకి ఏఎఫ్డబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పామర్తి రామకృష్ణ గారు నాతోటి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నిన్న ఈ వేదిక ద్వారా ఏదైతే జాతీయ జర్నలిస్టులు సమావేశంలో ఈ వేదిక ద్వారా ఏమైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారో పామర్తి రామకృష్ణ గారిని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. పామర్తి రామకృష్ణ గారు, ఎందుకు ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా? ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో 2 సార్లు ఇవాళ 1950 అంటే ఐఎఫ్డబ్ల్యూజే స్థాపించి 1950 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారి చేత స్థాపించబడింది. ఆయన ఆరాధ్యంలో మానికొండ చలపతిరావు గారి చేత స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 144వ మహాసభలు మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో జరుగుతున్నవి. నిన్న ఈరోజు కార్యక్రమాలు యూనియన్ తరఫున జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్టు సోదరులందరూ కూడా సదరు అతిథులకి వచ్చినటువంటి మినిస్టర్స్కి లేకపోతే ప్రెస్ అకాడమీ చైర్మన్లకి రాష్ట్రం తరఫున ఉన్నటువంటి డిమాండ్లు ఏదైతే దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ అనేది కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరకు ఇంప్లిమెంట్ జరుగుతుంది. దాన్ని 15,000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 25,000 రూపాయలకి పెంచాలని చెప్పేసి మొదటి డిమాండ్గా. 2, సుప్రీంకోర్టు జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాని మీద సమగ్ర విచారణలు చేసుకునే విధంగా. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దాన్ని అమలుపరిచే విధంగా అన్ని రాష్ట్రాలని కూడా ఇది చేయడం కోసం కేంద్ర సమాచార శాఖ మంత్రులకు మరియు లా మినిస్టర్ కూడా వినతి పత్రాలు ఈరోజు జాతీయ కార్యవర్గం అంటే మాకు ఇప్పుడు వచ్చినటువంటి 16 రాష్ట్రాల నుంచి అతిథులు రావడం జరిగింది. ఈ 16 రాష్ట్రాల నుంచి కూడా 16 రాష్ట్రాల డిమాండ్లన్నింటినీ కూడా ఏకీకృతం చేసి వీటన్నిటినీ కూడా నేషనల్ నాయకులుగా లీడర్లుగా ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళ పేషీలకు కానీ సంబంధిత శాఖలకి పంపించడానికి జాతీయ కార్యవర్గం తీర్మానం చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. ఇప్పుడు మేము గమనిస్తున్నంత వరకు మా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గాల్లో ప్రతి చోట కూడా మేము అటెండ్ అవుతూ ఉన్నాం. రాష్ట్రం తరపు నుంచి ప్రతి చోట కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో పెన్షన్ స్కీమ్ అనేది ప్రతి చోట కూడా అమలుపరుస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో, ఆంధ్ర మినహాయించి తమిళనాడు, కేరళ, ఒరిస్సా అన్ని చోట్ల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఆ దౌర్భాగ్యం ఉంది. ఈ విషయం మీద పాలక వర్గాలు అక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి అక్కడ గవర్నమెంట్లు దీన్ని చిత్తశుద్ధితో పరిగణన చేసుకుని దీన్ని డిమాండ్గా భావించవద్దు. మా జర్నలిస్ట్ డిమాండ్ అనుకుంటా ఒక విధంగా చెప్పాలంటే దాన్ని సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్ స్కీమ్ ఒకటి. నెక్స్ట్, మాకు చిన్న పత్రికలకి ఎంపానల్మెంట్ చేయించి మా రాష్ట్రం తరపు నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఆల్రెడీ సమాచార శాఖ వారికి వినతి పత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన జాతీయవర్గ సమావేశంలో చిన్న పత్రికలు కూడా బతికించమని, కొన ఊపిరితో కొడిమిట ఆడుతున్నటువంటి చిన్న పత్రికలు బతికించమని కూడా వేడుకోవడం జరుగుతుంది. ఈ పరిశీలించుకుని మా జాతీయవర్గ సమావేశం నుంచి మా యూనియన్ తరఫున ఎల్లవేళలా ఇవాళకి 1950 నుంచి 2026 76 సంవత్సరాల నుంచి కూడా కనివిని ఎరుగని పోరాటాలు చేస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలోనే. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మా తరపున సహకారం కూడా కంపల్సరీగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోరాటాలు రేపు కార్యాచరణకి వాళ్ళు కూరుకోపోతూ ఉన్నారు. ఫస్ట్గా సంబంధిత శాఖ అధికారులకి ఈ విషయాలు తెలియపరచడం, ఈ గవర్నమెంట్ ప్రస్తుతానికి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు కూడా చేసుకొస్తాం ఏదో కాలయాపన చేసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వాలని కొద్దిగా ఒత్తిడి పెట్టైనా సరే
మన సమస్యలను సాధించాలనేటువంటి విషయాల మీద మేము ముందుకెళ్తున్నాం. దాని నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మా తరపున మన డిమాండ్, మాకు సంబంధించిన డిమాండ్లు ఇక్కడ మనకి కార్యవర్గాలు ఇవ్వడం జరిగింది, జాతీయ కార్యవర్గంలో. ఇప్పుడు ఈ వేదిక నుంచి మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు మీరేమి వినతి చేయబోతున్నారు? ఈ జాతీయ సమావేశం సందర్భాన్ని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొదటి సమస్య ఏదైతే ఉందో, మొదటి సమస్య ఏది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంపానల్మెంట్ అంటూ చిన్న పత్రికలకి జరగలేదు. దాన్ని ఒకటి పరిశీలించమని చెప్పని మొన్న వచ్చినటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్ విశ్వనాథన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జర్నలిస్టులకి పెన్షన్ స్కీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్కి పక్క రాష్ట్రాలు ఇచ్చినటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రం అమలుపరచాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ డిమాండ్ ఏంటంటే మాకు ఒక కార్పొరేషన్ కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళకి కొన్ని కులాలకి, ఉప కులాలకి, కొన్ని సామాజిక వర్గాల ప్రకారం విభజించి ఒక 60 కార్పొరేషన్లు దర్దాపించారు. ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నటువంటి మా జర్నలిస్టుల కోసం ఒక కార్పొరేషన్ అనేది కంపల్సరీగా కావాలని మా ప్రధాన డిమాండ్గా చెప్తున్నాం. ఆల్రెడీ ప్రెస్ అకాడమీ దానివల్ల నిరుపయోగం, ప్రెస్ అకాడమీ వల్ల దానివల్ల ఎలాంటి ఉపయోగం కనపడట్లేదు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ వల్ల మాకు రావాల్సినటువంటి హౌసింగ్ స్కీమ్స్ సంబంధించినవి కానీ, లేకపోతే మా జర్నలిస్టుల సోదరులకి సబ్సిడీ మీద కెమెరాలు కానీ, ఇంకొకటి కానీ, అలాగే కార్పొరేషన్ నుంచి పలు రకాలైనటువంటి ఉపాధి మార్గాలు లాంటివి కనపడతాయి. మేము నిరుపయోగంగా కూర్చుని ఉన్నాం కాబట్టి మాకు కార్పొరేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ 144వ జాతీయ మహాసభల IFWG జాతీయ మహాసభలకి రాష్ట్రం నుంచి నా ప్రెసిడెంట్గా నేను, ఉపాధ్యక్షులుగా మా సోదరుడు నరేంద్ర, రాజేష్ బాబు, కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ షుకూర్, మరొక కార్యదర్శి నరేంద్ర, నలుగురు కూడా పాల్గొనడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు మా రాష్ట్రం తరపు నుంచి, మన రాష్ట్రం తరపు నుంచి మనకు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లని మా జాతీయ అధ్యక్షులు అవధేష్ భార్గవ్ గారికి వినతి పత్రంగా సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డిమాండ్లని ఇవన్నీ కూడా ఆయన గ్యాదర్ చేసుకుని సంబంధిత పేషీలకి పంపించడానికి కోరుకుంటూ ఉన్నారు. మన సమస్యలు అయితే ఇవి మన రాష్ట్రం తరపు నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఈరోజు 2 రోజుల నుంచి జరుగుతుంది ఇక్కడ సమావేశం. ఈరోజు చివరి దశకి చేరుకుంది 140వ వర్కింగ్ కమిటీ మీటింగు. మనం చూడొచ్చు ఇక్కడ ఇది ప్రాంగణం చూడొచ్చు. మనం ఇక్కడ జర్నలిస్టులు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ జర్నలిస్టులు వచ్చారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు జాతీయ అధ్యక్షులు అవధేష్ గారు కూర్చుని ఉన్నారు. రాష్ట్ర నాయకులు కూడా కూర్చున్నారు.